ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు అందరూ ముఖ్యమూడిగా పార్టీకి రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అధిష్టానికి ఈరోజు ఈ మీడియా ద్వారా పిలుపునిస్తున్నాం. కాబట్టి ఆయన ఇంత ప్రశాంతంగా ఉన్న చెన్నకేశ్వరరెడ్డి ఏరియాలో ఈ స్విచ్ పెట్టడం జరిగింది. ఎలక్షన్ల ముందు మేమంతా కార్యకర్తలు చెన్నకేశ్వరరెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తామని చెప్పి చెన్నకేశ్వరరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటూ జై చెన్నకేశ్వరరెడ్డి, టికెట్ ఇవ్వాలి. చెన్నకేశ్వరరెడ్డి గారి నాయకత్వం, చెన్నకేశ్వరరెడ్డి గారి నాయకత్వం, జై చెన్నకేశ్వరరెడ్డి, చెన్నకేశ్వరరెడ్డి నాయకత్వం, చెన్నకేశ్వరరెడ్డి నాయకత్వం, చెన్నకేశ్వరరెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై చెన్నకేశ్వరరెడ్డి. ఉమ్మడి రాష్ట్రంగా ఉండి 294 నియోజకవర్గాలు ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాసానికి 2012లో పెడితే మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెగనూరు శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి 75 సంవత్సరాల వయసు మీద ఉన్న 3 సంవత్సరాల అధికారము కోల్పోయి తమ వెన్నంటే ఉంటాము రాజశేఖర బిడ్డ అని అతను ఎమ్మడే ఉన్నందుకు తమ పైన విశ్వాసంతో పార్టీలో తమ కార్యకర్తలైతేనేమి, తన అభిమానులైతేనేమి, వైఎస్ఆర్ అభిమానులైతేనేమి ముఖముడిగా అవిశ్వాసానికి పెద్ద ఆయన రాజీనామానికి ఒప్పుకున్నాడు. మరి అదేవిధంగా 2014లో ఓటమికి గురైన మరి 2019లో పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 50,000 ఓట్లు పైసిలుకగా అతనికి సొంత బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా ప్రతి జిల్లా ఇన్ఛార్జీలకు తెలుసు, మంత్రికి తెలుసు, మరి ఇక్కడ చేసే సర్వే వాళ్ళకు కూడా తెలుసు. కానీ వయసు మీద పడిందని ఆ రాజకీయ కుటుంబానికి అన్యాయం చేయడం అనేది రాజకీయంగా చాలా దురదృష్టకరం. ఆయనకి ఇప్పుడు మళ్ళీ టికెట్ ఇస్తే అదే బాటలోనే మళ్ళీ అదే మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో చెన్నకేశవరెడ్డి గెలుస్తాడు. కానీ లేకపోతే ఆయనకి టికెట్ రాకపోయినా నియోజకవర్గం పైన ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, మండల కన్వీనర్లు అయితేనేమి, మరి సచివాలయం కన్వీనర్లు అయితేనేమి దాదాపు 200 పైసలకు ఉన్న పదవులు ఉన్న వాళ్ళంతా పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డికి టికెట్ రాకపోతే ముఖ్యముడిగా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే మా విన్నపం. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు అందరూ కూడా మూకుమ్మడిగా ఇవాళ ప్రెస్ మీట్ జరిగి ఉంది. ఈరోజు చెన్నకేశవరెడ్డి 94లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి టర్మ్లో కూడా 2 మార్లు కేశవరెడ్డి ఓడిపోతే కూడా 2003లో పాదయాత్ర రాజశేఖర రెడ్డి పెడితే ఆయన వెంట కూడా పాదయాత్రకు కూడా కేశవరెడ్డి వచ్చినాడు. వాళ్ళ మన సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయనకి 2004లో మళ్ళా సీటు ఇచ్చినాడు. అక్కడ అవతల బివి మోహన్ రెడ్డి గారు 5 తూర్లు మినిస్టర్ అయితే కూడా 2004లోన ఈరోజు మినిస్టర్ ఓడించిన సత్తా ఒక చెన్నకేశవరెడ్డికి మాత్రమే ఉంది. మిగతా వాళ్ళు ఎవరు ఓడించలేదు ఆయన్ని. ఒక చెన్నకేశవరెడ్డి చేతిలోన ఈరోజు ఒక మినిస్టర్ ఓడిపోయినాడంటే 294 ఎమ్మెల్యేల ఒక బుగులు అనేది పుట్టింది. ఈరోజు 2 టర్ములు కూడా రాజశేఖర హయాంలో ఎమ్మెల్యే అయినాడు. బివి మోహన్ రెడ్డిని 3 తూర్లు ఓడించినాడు. తరువాత 2012లోన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే అప్పుడు మరి రాజీనామా చేసి బై ఎలక్షన్కి పోయినాడు. ఆయన
ఆ ఎమ్మెల్యేలో ఫస్ట్ రాజీనామా చేసింది ఒక చెన్నకేశవరెడ్డి మాత్రమే. ఆ త్యాగం చేసిన ఎమ్మెల్యే ఎవరు కూడా లేరు ఆంధ్రప్రదేశ్లో. ఆయన మాత్రం ఉంటే ఉంటాను, పోతే పోతాననే ధైర్యంతోనే ఈరోజు రాజీనామా చేసి మరీ భారీ మెజారిటీ గెలిచినాడు. ఈరోజు మరి 2014లో ఆయన కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సీట్ ఇస్తే ఆయన ఓడిపోయినాడు. 2019లో మళ్ళా అత్యధిక మెజారిటీతో చెన్నకేశవరెడ్డి మళ్ళీ గెలిచినాడు. ఈరోజు సీటు లేదనడము న్యాయం కాదు. ఈరోజు ఎందుకు వయోభారం పడితే నువ్వు ఎవరినైనా పెట్టుకుంటానని చెప్తావు. ఆయనకైతే ఓట్లు వేరే వాళ్ళని పెట్టుకుంటే ఓట్లు పడతాయి, చెన్నకేశవరెడ్డికి ఓట్లు ఎందుకు పడవు? ఆయనేమి వేరే వాళ్ళని పెడితే ఓట్లు వస్తాయా? చెన్నకేశవరెడ్డిని పెడితే ఓట్లు పడవా? ఎందుకు ఈ నినాదం తేవడము, బీసీలు అనడము? అదే పుట్టాగానికి నినాదం వస్తే, అదే పుట్టాగానికి ఎంపీకి గెలిచిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసింది. ఈరోజు సంజీవ్ కుమార్ కూడా అంతే. సంజీవ్ కుమార్ కూడా ఎంపీ అయినాడు, 5 ఏళ్ళు ఉన్నాడు. ఒక్కరోజు కూడా ఒక కార్యకర్త కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ ఈ రోజుకి కలవడం లేదు. ఏ కార్యకర్తను కూడా ఆయన చూడడం లేదు సంజీవ్ కుమార్. ఎమ్మెల్యేలు ఎట్లుండదో ఆయనకే తెలియదు. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో అయితేనేమి, ప్రతి టౌన్లో అయితేనేమి, ప్రతి వార్డులో అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా చెన్నకేశవరెడ్డికి వర్గం ఉంది. ఈరోజు అటువంటి వర్గం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వర్గము అటువంటి వర్గం లేదు. కాబట్టి ఈరోజు బీసీ నినాదం అంటాడు, వయసు మీద పడింది అంటాడు. ఏదేదో చెప్పడం అది సమంజసం కాదు. ఒక చెన్నకేశవరెడ్డి తప్ప వేరే వాళ్ళకి ఎవరికైనా అవతల క్యాండిడేట్ 40,000 మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తాడు. అదైతే ఓటు వేయరు. 5 ఏళ్ళు ఆయన కూడా సంజీవ్ కుమార్ కూడా చూడలేదు. పుట్టాగానికి కూడా 5 ఏళ్ళ పరిపాలనలోన కొన్నాళ్ళు గెలిచిన తర్వాత అధికారం ఉండదని అవతల పోయింది. ఆమె కూడా ఓటేయరు. ఆయన ఎందుకు చెప్తున్నారు అనేది, ఒక సాలవాళ్ళు నేసవాళ్ళు 25,000 ఓట్లు ఉండవని, వాళ్ళందరూ ఓట్లు వేస్తారని, ఈడ బీసీ నినాదమని, చేనేత వర్గాలల్లా వాళ్ళకి ఓట్లు వేస్తారని, ఈ బీసీ నినాదం పుడికారు. కానీ బీసీ నినాదంలోన ఇంకోటి ఏముంది? బీసీ నినాదం తెస్తావు, చేనేతలు కానీ, సాలవాళ్ళు కానీ, మగ్గాలలో కానీ మన పార్టీకి అవతల టీడీపీ కోటే ఉన్నారా? 2 వర్గాలకు ఉన్నారు. అవతల ఉన్నారు, యువతలు ఉన్నారు. మనకంటూ మనకే ఉండాలని చెప్పనికి లేదు, వాళ్ళే ఉండాలని కూడా చెప్పనికి లేదు. ఊగా వాళ్ళని ఆశ పెట్టుకొని కేశవరెడ్డికి సీటు లేదు, కేశవరెడ్డి అయితే గెలడు, చెడ్డ వార్త పొందింది అనేది సమంజసం కాదు. ఏకవలు కేశవరెడ్డి తప్ప వేరే వర్గాలకి ఇస్తే ఎమ్మెల్యే నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. ఈ వర్గం వల్ల కూడా ఖచ్చితంగా కేశవరెడ్డి నుంచి వదులుకునేది గ్యారంటీ. ఓట్లు అయితే ఏపీలు. ఈ సర్పంచులను కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గారు కేంద్రం నుండి నిధులు ఇస్తాయి. ఈ పొద్దులకు కూడా సర్పంచులకి నిర్వీర్యం చేసినాడు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా వాడుకొని ఈ పొద్దు సర్పంచుల్ని ఏ పని చేయకుండా కూడా చేసినాడు. మరి ఈరోజు పార్టీ అనేది కూడా అది చెప్పడం తప్పు. కాబట్టి ఎక్కడికి సీటు ఇస్తే మళ్ళా గెలుస్తాడనే నమ్మకంతో మేము అందరం కూడా మూకమ్మడిగా చేస్తున్నాం. వెంకటరామరెడ్డి, దేవపేట సర్పంచ్. మన ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి ఈరోజు టికెట్ ఇవ్వాలనేది మేము అందరం కూడా ఒక ఎంపీపీలుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఒక నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయన టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి ఈరోజు టికెట్ లేదు, బీసీకే అనడం చాలా అన్యాయం. కానీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి త్యాగం కావచ్చు, ప్రతి వర్గాన్ని కూడా ఆయన దగ్గర తీసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఈరోజు ఆయన దగ్గరికి తీసుకున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు. ఈరోజు బీసీ అనడం ఆయన ఎప్పుడైనా కూడా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కులాలను ఎప్పుడు కూడా ఏర్పరిచింది లేదు. ఈరోజు ఆయన రెడ్డిస్ లేదు, బీసీ కానీ మీరు అన్నది కరెక్టే. కానీ ఆయన మా బీసీలలోనే కలిసిపోతున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు. మా బీసీకి ఇచ్చిన, మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి ఇచ్చిన మేము ఆయన వెంట ఉంటాము. కానీ ఈరోజు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మరి ప్రతి మండలంలో కూడా మేము చేస్తున్నది ఒకటే, మరి
ఒక సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మరి మన కన్వీనర్లు కావచ్చు, గృహసారులు కావచ్చు, మేము ఈరోజు ఒకటే నినాదం పలుకుతున్నాం. మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మేమంతా కూడా రాజీనామాకి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు ప్రతిదినం, ప్రతిరోజు, ప్రతి గంట కూడా ప్రజల కోసం, అంటే ఆయన చేస్తున్నటువంటి న్యాయరీత్యం ఎవరు కూడా ఈరోజు చేసినటువంటి దాఖలు లేవు. మరి ప్రతి చిన్న రైతు కావచ్చు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఒక రైతులు కావచ్చు, ఈరోజు ఆయన దగ్గరకు వచ్చి అది ఎవరైనా సరే పార్టీకి సంబంధం లేకుండా కూడా ప్రతి మనిషిని దగ్గరికి తీసుకొని న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు. ఆయన పేరు చెప్పితేనే అవినీతి అనేది వెళ్ళిపోయి నీతి అనేది దగ్గరకు వస్తున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు. ఈరోజు మా సీఎం గారిని మేము ఒకటే కోరుతున్నాం, మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి ఖచ్చితంగా టికెట్ ఇస్తేనే మేమందరం కూడా ఆయన ఎంటుండి గెలిపిస్తాము. మిగతా ఎవరికి ఇచ్చినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయమని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.